బాపట్ల జిల్లా చీరాలలో వృక్ష నరకివేతపై విచారణ జరపాలని 29వ వార్డు కౌన్సిలర్ బత్తుల అనిల్ జాయింట్ కలెక్టర్కు అర్జీ అందజేశారు. పీజీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో ప్రజల తాగునీటి చెరువు చుట్టూ ఉన్న పెద్ద వృక్షాలను ఎటువంటి కౌన్సిల్ అనుమతి లేకుండా నరికివేసి మున్సిపల్ అధికారులు చైర్మన్ సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కౌన్సిల్ ఆమోదించిన 35 అంశాలను మినిట్స్లో తారుమారు చేసిన ఘటనను కూడా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చున్నాను. జేసీ గారు అందుబాటులో ఉన్నారు. ఎటువంటి కౌన్సిల్కి ఇంటిమేషన్ లేకుండా ఎవరికి కూడా తెలియపరచకుండా ఆ మొక్కలు పెద్ద పెద్ద మానులుగా తయారై ఉంటే అన్యక్రాంతంగా వాటినన్నింటినీ నరుక్కొని అమ్మేసుకున్న వైనం చీరాల పురపాలక సంఘంలో జరిగి ఉన్నది. చెట్లు వల్ల కాలుష్య నివారణ జరిగి పర్యావరణ రక్షణ కోసం, పర్యావరణ సమతుల్యం కోసం ఉపయోగపడతాయి. అలాంటిది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ రకంగా చెట్లుని నరుక్కునే ధోరణి కరెక్ట్ పద్ధతి కాదని తెలియపరుస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఇది ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్లో మొట్టమొదటి అంశం. అలాగే రెండో అంశం, శ్రీయుత చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి సమక్షంలో 29/9/2025న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 35 అంశాలతో ఎజెండా సర్వ్ చేయడం జరిగింది. 35 అంశాలు ఆ రోజు ఎమ్మెల్యే గారి సాక్షిగా 35 అంశాలని పాస్ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు నిరంకుశ పాలనతో లోపల 35 అంశాలు పాస్ చేస్తుంటే మినిట్స్ బుక్లో కొన్ని అంశాలు రద్దుపరిచారని చెప్పి రాయటం జరిగి ఉన్నదని మా యొక్క దృష్టికి వచ్చినది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 23వ తారీఖు 4వ నెల 2025న మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారి మీద ఏదైతే ఈ పురపాలక సంఘంలో, చీరాల పురపాలక సంఘంలో అవిశ్వాస తీర్మానం ప్రకటించారో అది కాదు. ఈరోజు కోరం లేకుండా ఆగిపోవడం అనేది, మీటింగ్ ఆగిపోవడం అనేది అవిశ్వాసంగా మీరు రెఫరెండంగా